శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. సైంటిఫిక్ వాస్తులో మనం చేస్తుంది ఏంటంటే, నిర్మాణము ఎలా అయినా ఉండని, కట్టడాలు ఎలాగైనా ఉండని, మనం క్రియేట్ చేసేటటువంటి ఎనర్జీస్ మాత్రం ముఖ్యం. ఇక్కడ ఏ ఎనర్జీ లోపం వలన మనకు సమస్యలు వస్తున్నాయి, అక్కడ పంచభూతాల యొక్క సమతుల్యత ఏర్పడుతుందా, లేకపోతే నవగ్రహాల యొక్క సమతుల్యత లేదా, లేకపోతే దిక్పాలకుల యొక్క సమతుల్యత లేదా, అవన్నీ బ్యాలెన్సింగ్గా ఉన్నాయా లేవనేది ముఖ్యం. అక్కడ కాస్మిక్ ఎనర్జీస్ వస్తున్నాయా లేదా, అక్కడ వెలుతురు ఉంటుందా లేదా, అలా అనేక రకాలైనటువంటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో పనిచేసేటువంటిది ఈ యొక్క వాస్తుశాస్త్రం, సైంటిఫిక్ వాస్తుశాస్త్రం. కాబట్టి ఇప్పుడు దిక్పాలకుల గురించి మాట్లాడుతున్నప్పుడు నైరుతి సంబంధించిన జోన్లో నైరుతి దిక్పాలకుని యొక్క నిరుతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. అక్కడ ఆ నిరుతు అనేటువంటి రాక్షసుని యొక్క ఎనర్జీ ఉంటేనేమో అక్కడ ఉన్న సమస్యలు మనకు రావు, అక్కడ ఉండేటటువంటి సమస్యలు మనకు రావు. ఒకవేళ ఆ రాక్షసుడు అక్కడ లేకపోతే ఆ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంటే ఒక గృహానికి రాక్షసులు అవసరము, దేవతలు అవసరము, అందరూ అవసరం అన్నమాట. కాబట్టి ఆ గృహంలో రాక్షసుని యొక్క ఎనర్జీ, నిరుతి అనేటువంటి రాక్షసుని యొక్క ఎనర్జీ లేని కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. అక్కడ అసలు ముందు ఆ యొక్క ప్రదేశము బరువుతో కూడుకున్నదై ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ బరువులు పెట్టడం వలన శుభం చేకూరుతుంది. ఎక్కువగా బరువు పెడితే, ఎంత బరువు పెడితే అంత మంచిది. అలాగే అన్ని దిక్కుల కంటే కూడా ఈ దిక్కు కొంచెం ఎత్తుగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం గమనించి గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు చేసుకోవడం చాలా శ్రేయదాయకం. మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుతి యొక్క ఎనర్జీ లేని కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ జోన్ వల్ల కూడా. అలాగే దీర్ఘ వ్యాధులు వచ్చి మనము జీవితాంతం అనారోగ్య సమస్యల పాలే అవుతూ ఉంటాం. ఆ జబ్బులు తగ్గవు, ఎన్ని మెడిసిన్లు వేసుకున్నా తగ్గవు, తగ్గుతుంటే మళ్ళీ వస్తుంటాయి, తగ్గుతుంటే మళ్ళీ వస్తుంటాయి, రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి ఇలా రిపీట్ కావద్దు అంటే మనం సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత ఈ యొక్క జోన్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇది ఇంబ్యాలెన్స్ ఉందని గుర్తించి దానికి పరిహారాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు, దీర్ఘ రోగ వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే స్థిరాస్తులు కోల్పోవడం, ఎంతగానో కష్టపడి మనం సంపాదించుకునేటటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఇల్లు నుంచి ఒక ఇంట్లో ఉన్నప్పుడు స్థిరాస్తులు బాగా సంపాదిస్తాం, అదే ఇంకొక ఇల్లు మారినప్పుడు స్థిరాస్తులు కోల్పోతాం. దానికి కారణం ఏంటో మనకు తెలియదు. ఆ కారణం ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ జోన్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన, నెగిటివ్ ఎనర్జీ అంటే శక్తి లేని కారణంగా మనకి ఇలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, స్థిరాస్తులు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు మాకు ఉన్నాయి అనుకునే వాళ్ళు మీరు మా యూట్యూబ్ ఛానల్ సంప్రదిస్తే అందులో నంబర్ ఉంటుంది, దానివల్ల అపాయింట్మెంట్ తీసుకొని మీరు తప్పకుండా ఈ యొక్క ఏవైతే వాస్తుపరమైనటువంటి అనార్థాల చేత, వాస్తుపరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీల చేత మీరు బాధపడుతున్న వాళ్ళకి మీకు చక్కటి పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి సంప్రదించగలరు. శుభం భూయాత్.